చాలామందికి నడుము నొప్పి రాగానే ఒక స్పైన్ స్పెషలిస్ట్ కలవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బెరుగ్గా ఉంటుంది, భయంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే వెళ్తే సర్జరీ చెప్పేస్తారేమో అని. సో అలాంటి వాళ్ళ కోసం ఈ రీల్. ఎప్పుడైనా సరే మీకు బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే అందులో 100 మందికి బ్యాక్ పెయిన్ వస్తే అందులో 90 మందికి మామూలు మందులు, చిన్న ఫిజియోథెరపీ చేస్తే చాలామందికి బ్యాక్ పెయిన్ అనేది తగ్గే అవకాశాలే ఉంటూ ఉంటాయి. పెద్దగా మళ్ళీ ఇంకా తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మిగతా 10 మందికి కూడా చాలామంది కొన్ని రకాలైన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ మెథడాలజీస్ ఉంటూ ఉంటాయి. కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా కానీ, లేకపోతే చిన్న స్ట్రెచెస్ ద్వారా కానీ, ఇలా కైరోప్రాక్టీస్ ద్వారా కానీ, ఇంకా రకరకాల ట్రీట్మెంట్ మెథడాలజీస్లో ఆ పెయిన్స్ అన్నీ కూడా తగ్గించుకునే ప్రయత్నం అన్నీ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అన్నీ అయిపోయాయి, మనకి మందులు వాడడం అయిపోయింది, ఇంజెక్షన్స్ అయిపోయి, మిగతా ట్రీట్మెంట్ మెథడాలజీస్ అన్నీ అయిపోయాయి, ఇంకా నొప్పి కూడా కొంచెం ఎక్కువగా ఉంది, రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది, అండ్ మనం చేసే ఎంఆర్ఐ స్కాన్లో కానీ, ఎక్స్రేలో కానీ ఆ ప్రాబ్లం అంతా క్లియర్గా తెలుస్తోంది, ఒక స్టేజ్ దాటింది అంటే సర్జరీ స్టేజ్ వచ్చింది. ప్రతి బ్యాక్ పెయిన్ పేషెంట్కి సర్జరీ అనేది ఏ డాక్టరు చెప్పరు, చెప్పినా ఎవరు నమ్మరు.